నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 1వ డివిజన్ నారాయణరెడ్డిపేటలో శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానంలో గురువారం నెల్లూరు పార్లమెంట్ సభ్యులు రూరల్ ఇన్ఛార్జి ఆదల ప్రభాకర్ రెడ్డి దేవస్థానం అర్చకుల వేద మంత్రోచ్చరణల నడుమ స్వామివారి రాజగోపురం శిఖర కలశ ప్రతిష్టలను ప్రారంభించారు. అదేవిధంగా నారాయణరెడ్డిపేట గ్రామంలో 40 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్ను ఎంపీ ఆదల ప్రారంభించారు. అనంతరం నారాయణరెడ్డిపేటలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ ఆదల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించడం, ప్రజలకు మంచి చేయడం మాత్రమేని తనకు తెలుసన్నారు. నారాయణరెడ్డిపేట గ్రామ అభివృద్ధికి 15 లక్షల నిధులను వెంటనే మంజూరు చేస్తానని ఎంపీ ఆదాల స్థానిక ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర మేయర్ పొట్లూరు శ్రవంతి జయవర్ధన్, నెల్లూరు విజయ డైరీ చైర్మన్ కొండరెడ్డి రంగారెడ్డి, ఏఎంసీ చైర్మన్ పేర్నాటి కోటేశ్వర్ రెడ్డి, కార్పొరేటర్ జానా నాగరాజ్ గౌడ్, గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమ మొత్తం నిర్వాహకులు లక్ష్మీనారాయణ గారికి, మన నగర మేయర్ శ్రవంతి గారికి, కమలాకర్ రెడ్డి గారికి, హరిబాబు యాదవ్ గారికి, పరమేశ్వర రెడ్డి గారికి, నా చిన్ననాటి స్నేహితులు అంజిరెడ్డి గారికి, ఇంకా వేదికపై ఉన్న సోదర నాయకులకు, ఇక్కడికి వచ్చేసిన పెద్దలకు, సోదరి మండలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఒక దేవస్థానం కట్టాలంటే చిన్న పని కాదు. మన పూర్వీకులు ఎన్నో దేవస్థానాలు ఎన్నో సంవత్సరాలు కష్టపడి ప్రతి గ్రామంలో కూడా నిర్మించారు. అలాంటిది ఇక్కడ ఈ నారాయణరెడ్డిపేటలో ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని అనేక మంది దాతల సహాయ సహకారాలు తీసుకొని లక్ష్మీనరసారెడ్డి పట్టుదలతో దీన్ని నిర్మించినందుకు ఆయనకు సహకరించిన వారందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఇంకా ఈ కార్యక్రమానికి సంబంధించి ఈ చుట్టుపక్కల రోడ్లు, రైళ్లు వీటన్నిటి కూడా ఒక 30 లక్షల రూపాయల దాకా అవుతుందని చెప్పాడు. దాంట్లో ఆల్రెడీ 15 లక్షల రూపాయలు ఇచ్చింది. ఇంకొక 15 లక్షలు కూడా శాంక్షన్ చేస్తామని నుంచి ఈరోజే విడుదల చేస్తామని కూడా గ్రామంలో నాకు చిన్నప్పటి నుంచి కూడా సంబంధాలు ఉన్నాయి. నేను చదువుకున్న నెల్లూరుపేటలో ఆ రోజుల్లో ఈ ప్రాంతంలో ఎక్కడా కూడా స్కూల్ అనేది లేదు. మొత్తం ఈ ప్రాంతానికి అంతా నెల్లూరు యువకులంతా కూడా నెల్లూరుపేటలో స్కూల్ ఉండేది. ఇక్కడి నుంచి చాలా మంది పిల్లలు కూడా వచ్చేవాడు. వాళ్ళలో నా క్లాసులో మన అంజిరెడ్డి గారు మేము ఒకే క్లాసులో ఎస్ఎల్సీ దాకా చదువుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ గ్రామంలో చాలా సంబంధాలు ఉన్నాయి. ఆ సంబంధం అట్నే కంటిన్యూ అవుతూ 2004 నుంచి మాకు వాళ్ళ సోదరుడు లక్ష్మీనరసారెడ్డి కూడా చూడవడం, ఇట్లా ఈ గ్రామంలో సంబంధాలు ఉన్నాయి. ఈ గ్రామానికి సంబంధించి చెప్పాడు ఆయనే. ఈ గ్రామంలో ఉండే వ్యూవర్స్కి అందరూ కూడా పట్టాల్లో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు కావాలంటే ఇక్కడ నారాయణరెడ్డిపేటలో స్థలాలు లేవు. కోడూరు పవర్లోని అప్పుడు ఇవన్నీ కూడా సపరేట్ పంచాయతీలు పెద్ద మనసు చేసుకుని కమలాకర్ రెడ్డి, పరమేశ్వర రెడ్డి ఇద్దరు కూడా సహకరించి ఈ గ్రామంలో ఉండే వాళ్ళందరూ కూడా ఆ రోజు ఇళ్ల స్థలాలు ఇవ్వడం, అక్కడ ఉండే వాళ్ళకి కూడా ఇప్పుడు జనరల్గా ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామం కూడా ఇవ్వరు. అలాంటిది ఇచ్చారు. ఇప్పుడు 2 గ్రామాలు కూడా కలిసిపోయి ఒకే వార్డులో కూడా సంతోషించిన విషయం. నేను ఏ ప్రాంతంలో ఉన్నా కూడా ఆ ప్రాంతంలో అంటే ప్రజలకు సంబంధించిన సమస్యలు, మంచి పనులు చేయడమే కానీ ఎక్కడ కూడా ఎవరికి విలువలు కూడా అన్యాయం చేసే పరిస్థితి ఉండదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇక్కడ ఉండే ప్రజలందరికీ ఈ యొక్క దేవస్థానం చాలా బాగా సుందరంగా తీర్చిదిద్ది ఇంకొక చిన్న కమ్యూనిటీ హాల్ కూడా పెట్టడం చాలా సంతోషించే విషయం. చిన్న చిన్న కార్యక్రమాలు, పేడలు అటువంటి గ్రామంలో ఉండే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుందని కూడా తెలియజేసుకుంటూ, మరొకసారి
లక్ష్మీనరసారెడ్డిని వారి సహకరించిన బృందాన్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం. సీతారామాంజనేయ ఇప్పుడు నన్ను బీసీ 26 లక్షలు కొట్టేస్తాను. హ్యాపీ ల్యాండ్స్లో ఇస్తాను. ఎక్కడ ఏది అడగలుగుతారు. అన్ని డివిజన్స్ ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారో అదేవిధంగా నారాయణపేట పెట్టి మొత్తం విలీనమైనటువంటి ప్రాంతాలు కాబట్టి ఎక్కువ అభివృద్ధి జరగాల్సిన పరిస్థితి ఉంది అనే ఒక ఆలోచనతోటి పనిచేసినటువంటి నాయకుడు ఆధారపడాలని కూడా మీ అందరికీ కూడా తెలియజేసి అటువంటి నాయకుడికి అండగా ఉండాలని కూడా తెలియజేసి ఆ రాముల వారిని ఆధార ప్రభాకర్ రెడ్డి గారిని అండగా ఉంటూ ఆశీస్సులు అందచేయాలని మరిన్ని సేవా వారందరికీ కూడా రాముల వారి ఆశీస్సులు ఉండాలి. వారు ఏ పథకాలన్నా విజయం సాధించే విధంగా ఆ శ్రీరాములు గారి అండదండలు మీ అందరికీ కూడా ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.